నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? దేవుని మహాకృప వలన మరోసారి మనం ఇలాగున ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు. చూడండి, ఇదిగో ఇలాగున దేవుని మందిరంలో సీలింగ్ వర్క్ జరుగుతుంది. దీని తర్వాత మరి కరెంట్ వైరింగ్ చేయించాలి, కాస్త పెయింట్ అనేది ఏర్పాటు చేయాలి. మనకు రానున్న మాసం అనగా జూలై నెల 5, 6, 7 తేదీల్లో మందిరంలోనే ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయాలి తలంచాము. మనకు 7వ తారీఖున మందిర యానివర్సరీ ప్రారంభోత్సవ దినం కనుక ఆ దినమునకు ఈ పనులన్నీ సంపూర్తి కావాలని ఆసక్తితో, ఆశతో, భారంతో ఈ పనిని కొనసాగిస్తున్నాం. మీరు కూడా ఈ పనిలో పాలిభాగస్తులై భారంతో ప్రార్థన చేయండి. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 18వ అధ్యాయం 16 నుండి 19 వరకున్న 4 వచనాలలో ఉన్న భాగము మూలవాక్యమై 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ప్రార్థన. దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడు అనుగ్రహించబడునుగాక. మేలు చేత నడిపించమని, దీవించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వచనాలలో దేవుడు సొదొమ గొమొర్రాల విషయమై జరిగింపబోవు కార్యమును అనగా అగ్నిని కురిపించబోయే కార్యాన్ని అబ్రహామునకు నేను దాచెదనా అని అంటున్నారు. దేవుడు జరిగించబోయే కార్యాలు అబ్రహామునకు నేను ఎలా దాస్తాను? నేను దాయను. నేను దానిని బయలుపరుస్తాను, తెలియజేస్తాను అంటున్నారు. సాధారణంగా కొన్ని సంగతులు అందరూ మాట్లాడతారు కానీ అవసరమైనవి మాట్లాడతారు. కొన్ని సంగతులు అన్నీ చెప్పరు. కొందరు భార్యకు కూడా దాస్తారు,
కొందరు భర్తకు దాస్తారు, కొందరు దైవజనునికి కూడా దాస్తారు. అయితే కొన్ని విషయాలు స్నేహితులకు చెప్తారు, కొన్ని విషయాలు స్నేహితులకు కూడా దాచేస్తారు. కొన్ని సమస్యలు సేవకులతో కొందరు పంచుకుంటూ ఉంటుంటారు. ఆత్మీయులారా, అయితే కొన్ని రహస్యంగా ఉంచుతారు సాధారణంగా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు, నేను చెయ్యబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా దాయను అని అంటున్నారు. అంటే రహస్యమైనది ఏదియు కూడా అబ్రహామునకు బయలుపరచబడక మానదు. అబ్రహామునకు నేను తెలియజేస్తాను అని అంటున్నారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనములో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అనుంది అక్కడ. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. కొన్ని తెలిసే వాక్యం ద్వారా అవి మనకి మన సంతతికి. అయితే కొన్ని రహస్యాలు ఉండిపోయినాయి, అవి దేవునికే చెందును అంటాడు. మీకు మరో సందర్భంలో కూడా రాజుల గ్రంథంలో ప్రియులరా, మరి రాజుల గ్రంథము 2వ గ్రంథం 4:27 నందు ఇలాగునుంటది. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేటుకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను అంటారు. షూనేము పట్టణస్థురాలైన గనురాలు తన కుమారుడు చనిపోయాక దైవజనుడి కొరకు వెళ్ళింది. ఆ దైవజనుని యొద్దకు వెళ్తున్న సమయంలో ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతులాడుతూ, ఇంటికి రండి అయ్యా, ప్రార్థన చేయండి అని అడుగుతుంది. ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతులాడుతున్నప్పుడు గెహజీ ఆమెను అలాగా వద్దు అంటూ ఆమెను వెనక్కి తీసేస్తున్నాడు. ఇప్పుడు దైవజనుడు అంటున్నారు, ఈమె బహు వ్యాకులముగా ఉన్నది, దేవుడు ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాడు. ఎన్నో జరగబో సంగతులు, సిరియాలోను ఇజ్రాయేల్లో జరగబో సంగతులు ఎలీషాకు బయలుపరిచిన దేవుడు షూనేమురాలి యొక్క కుమారుని యొక్క మరణాన్ని దేవుడట మరుగు చేశాడు. కారణం, రహస్యాలు దేవునికే చెందునయ్యా. మరి ఇక్కడ అబ్రాహాముని విషయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, నేను జరిగించబోవు దానిని అబ్రహామునకు దాచెదనా దాచెదనా దాచెదనా. ఇక్కడ అగ్ని ప్రవక్త అయిన ఎలీషాకు మరుగు చేసిన దేవుడు అక్కడ అబ్రహాముకు దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడు? మీకు చిన్న సందర్భంలో ఓ మాట, కొన్నిసార్లు ఈనాటి కాలంలో కూడా కొందరు దైవజనులు ప్రార్థన చేసి ఇది జరగబోతుంది అని చెబుతారు కదా. మరి ఇది ఎలా బయలుపరచబడింది? వాళ్ళకి దయ్యం చెప్పిందా? ఊహించి చెప్పారా? కాదు, దేవుడే తన ప్రేరేపణ ద్వారా బయలుపరిచాడు. అగ్ని ప్రవక్తకు బయలుపరచబడలేదు, మరి వీరికి ఎందుకు బయలుపరచబడుతుంది? ఓ సేవకునిగా నాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇలాంటివి. ఇది సమయం కాదు. ఇది ఈ మాటలు వినుచున్న ఆత్మీయులైన మీలో కూడా కొందరికి అనుభవాలు ఉంటాయని నేను నమ్ముచున్నాను. అయితే ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఎందుకు మరుగు చెయ్యక దాన్ని బయలుపరుస్తున్నాను అంటున్నాడు. అగ్ని ప్రవక్తకు మరుగు చేసిన దేవుడు, రహస్యాలు దేవునికే చెందిన మోషే ద్వారా ప్రకటించిన దేవుడు అబ్రహాముకి ఎందుకు బయలుపరుస్తున్నాడు? అబ్రహాం ఆస్తిపరుడనా? అబ్రహాము ముగ్గురు వివాహం చేసుకున్నాడనా? అబ్రహాం యొక్క బలహీనతలు చెప్పుకోవడానికి నువ్వు నేను ఏ పాటి వారమండి? అబ్రహాములో ఏదో దాచబడి ఉంది. ఏం దాచబడి ఉంది? ఒక్క మాట,
దేవుడు రహస్యాలను ముగ్గురుకు బయలుపరుస్తాడు. ఆత్మీయులారా, ఎవరెవరికి అనుకుంటున్నారు? నీకు, నీ భార్యకు, నీ పిల్లలకి అని అనుకుంటున్నారా? నో 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 నో. ఎవరికి దేవుడు బయలుపరుస్తున్నాడంటే చూద్దాం. అబ్రహామునకు దేవుడు బయలుపరచడానికి మొదటి విషయం ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అబ్రహామునకు దేవుడు మరుగు చేయక సంగతిని బయలుపరిచినందులకు గల కారణం, మొదటి విషయం, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఏమైనా అర్థమైందా? ఏ ఒక్క మాట అయినా అర్థమైందా? ఆ పదంలో వాక్యం ఏముందంటే మాట, నీ స్నేహితుడైన అబ్రహాం అంటే అబ్రహాం ఎవరు? అన్యుడు కాదంట్లా, విగ్రహారాధికుడు. ఎస్, బలి అర్పణ చేసి ప్రభు రాకమునిపై నిద్రలోకి జారుకున్నవాడు. ఎస్, కానీ వీటన్నింటిని కొట్టివేసి ఒక శ్రేష్టమైన విధానం ఏంటి తెలుసా? అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఆత్మీయులారా, మన ప్రభు అయినటువంటి దేవదేవుని కట్ట ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎవరంటే అబ్రహాము. ఈ యొక్క అబ్రహాము దేవునికి స్నేహితుడట. స్నేహితునికి ఇక మరుగైనది ఏముంది? స్నేహితురాలికి మరుగు చేస్తామా? స్నేహితునికి మరుగు చేస్తామా? వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. అవసరానికి వాడుకుని వదిలిపెట్టేవాడు నిజమైన స్నేహితుడు కాదు. నేను ఒక రోజు ఒక సెంటెన్స్ చూశాను, స్నేహం చేస్తే మరువకు, మరిచే స్నేహం చెయ్యకు అన్నాడు ఒక అబ్బాయి పుస్తకంలో. నేను అనుకున్నాను, చేస్తే ఇలాంటి వాడితోనే చెయ్యాలనుకున్నాను. నిజానికి ఆడితో సావాసం మొదలెట్టాక నా చేత వర్క్ అంతా చేయించుకోవడం మొదలెట్టాడు. వాడు బట్టలన్నీ ఉతికించుకునేవాడు, ఆ చోటు నేనే వేసేవాడిని, ఆడు దుప్పట్లో నేనే ఉతికేవాడిని. ఓ రోజు నాకు అవసరమైంది, రా అన్నాను. అబ్బో ఈ టైంలో కష్టం అన్నాడు. తర్వాత ఒకరోజు నాకు బాగాలేదు, కొంచెం చోటయ్యి అన్న, అబ్బాయి నాకు రాదన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, వీడు చేసే స్నేహం ఏంటంటే పక్క వాళ్ళని వాడుకోవడం అని. అంతే, ఆ రోజుతో కట్ చేసాను. ఇక నీ జీవితంలో, నా జీవితంలో మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ప్రభు. దేవునికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు అబ్రహాం. కనుకనే అబ్రహామునకు దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు. ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నీవు కూడా దేవునికి స్నేహితుడిగా, స్నేహితురాలుగా మారితే ఆయన నీకును సమస్తమును మరుగు చెయ్యక బయలుపరిచే దేవుడు, మనం ఆరాధన చేయుచున్న ప్రభు. చూద్దాం, యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అయ్యా, మీరు దాసులుగా ఉంటే మీకన్నీ తెలియపరచబడు. ఇక మీదట మీరు దాసులుగాక స్నేహితులుగా మీరుండండి. ఆమేన్. నువ్వు దేవునికి స్నేహితుడు అవుతావా? నువ్వు దేవునికి స్నేహితురాలుగా మారుతావా? నీకు దేవుడు బయలుపరుస్తాడు. అబ్రహాముకు దేవుడు మరుగు చేయక దాన్ని ఎందుకు బయలుపరిచారంటే, ఆత్మీయులారా, అబ్రహాం దేవునికి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమిస్తాడు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. యేసు నామములో ఆమేన్.